హరి ఓం. అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. కరకమల నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతర కరగృహీత వేత్రతోత్రో మమ హృది సన్నిధి మాతనోతు శౌరిః. మమ హృది సన్నిధి మాతనోతు శౌరిః. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమంలో ఉన్నాం మనం అందరం. ఈరోజు 5వ రోజు. ఆండాళ్ గోపిక నిన్నటి రోజున పర్జన్యుణ్ణి వర్షం కురవాలి బాగా అని చెప్పారు. ఆ వర్షం పంటలు పండడానికి, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సుఖవంతమైన జీవితం గడపడానికి ఈ వర్షం పడాలి. వ్రతం చేస్తున్న మేమందరం కూడా స్నానం చేయడానికి 5 లక్షల మంది కదా ఆ రేపల్లెలో అందరూ వ్రతం చేస్తున్నారు. అందరూ చేస్తున్నప్పుడు 5 లక్షల మందికి వాటర్ కావాలంటే చాలా వాటర్ కావాలి కదా. అందువల్ల ముందుగానే వ్రతానికి ఏమేమి కావాలో ఆండాళ్ గోపిక అన్నింటినీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే అందరూ కూడా ఒక చోటకి చేరారు. చేరిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అలానే వీళ్ళల్లో కావ్యం తెలిసిన వాళ్ళు, శాస్త్రం వేదం తెలిసిన వాళ్ళు, వేదార్థం తెలిసిన వాళ్ళు, ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, నిరుక్తం తెలిసిన వాళ్ళు, ఇలాగా షడంగాలు ఉంటాయి కదా. ఈ షడంగాలు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ వ్రతం చేసే సన్నివేశంలో, ఆ రేపల్లెలో. వీళ్ళు ఏమీ రాని పడతులమ్ము అని చెప్తున్నారు కదా. వీళ్ళకి ఈ శాస్త్రాలు ఎలా తెలిసి ఉంటాయి అనే ఒక చిన్న సందేహం వస్తుంది మనకి. ఎలాగనంటే వీళ్ళు ఈ రేపల్లెలో పురోహితుల వారు ఎవరు అంటే గర్గుల వారు. ఆయన శిష్యులు వీళ్ళందరూ చెప్పేవన్నీ కూడా పురాణాలు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మనకి 2వ పాసురంలో చెప్పారు కదా, మా పెద్దలు ఆచరించిన విధానాన్ని మేము ఆచరిస్తామని చెప్పారు కదా. అలా వాళ్ళ ఆచారబద్ధంగా ఆచరిస్తున్న, శాస్త్రోక్తబద్ధంగా ఆచరిస్తున్న విషయాలు కావచ్చు. వీళ్ళకి ఆ విషయాలు తెలుసు. దానిలో ఒక గోపిక అంటుంది, మనం శ్రీకృష్ణుణ్ణి పొందాలి అని వ్రతం చేస్తున్నాం, ఈ రేపల్లెలో వర్షం పడాలి అని వ్రతం చేస్తున్నాం. శ్రీకృష్ణుణ్ణి పొందడానికి మనకి కొన్ని పాపాలు ఉన్నాయి కదా. పాపం ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుణ్ణి పొందడానికి ఈ పాపమే అడ్డంగా నిలుస్తుందేమో కదా. ఆ పాపం ఉన్నప్పుడు స్వామి దరి చేరడానికి ఇబ్బంది అవుతుందేమో కదా అని ఒక గోపిక అడిగింది. అడిగితే ఇంకొక గోపిక చెప్తుంది, మనం భగవంతుని గురించి చేస్తూ ఉంటే ఆయనే వస్తారు. ఆయన వచ్చి మనకి ఎలాంటి పాపం ఉన్నా సరే ఆ పాపాన్ని ఎలా పోగొట్టాలో కూడా ఆయనే చెప్తారు. అసలు ముందు మనకి శ్రీకృష్ణుణ్ణి పొందాలి అనే ఒక విషయాన్ని మనం దృఢంగా చేసుకొని ఈ వ్రతం చేస్తే మనకి ఉన్న పాపాన్ని పోగొట్టడానికి ఆయనే వస్తారు అని చెప్పి ఒక గోపిక చెప్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటిల్లో ఏ పాపాలు ఎలా పోతాయి ఏంటి అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటిని ప్రకారం మనకి ఆ విభాగంలో శ్రీకృష్ణయ్య మనకి పాపాన్ని పోగొట్టి
మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. ఇలా పలు రకాలుగా ఎవరికి ఏది తెలిస్తే ఆ తెలిసిన విషయాన్ని వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉన్నారు. దానిలో ఒక గోపిక అడిగింది, చెప్పింది, మనకి పాపాలు ఉన్నమాట నిజమే. భరతుడు చెప్తాడు కదా, మత్పాపమేవా అని చెప్తారు కదా. రాముడు దశరథ మహారాజు చెప్పంగానే అరణ్యానికి వెళ్ళిపోయారు అని అంటే అది నా పాపమేదో, గత జన్మ పాపమేదో ఉండటం వల్లే అన్న అలా వెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పినట్లుగానే మనకేదో పాపం ఉండటం వల్లే శ్రీకృష్ణుణ్ణి మనం కలవద్దు అని మన పెద్దలు శాసించి ఉంటారు అని వీళ్ళకి పాపం ఏంటి అనే ఆలోచన వస్తుంది మనకి అని వీళ్ళు ఇలాగా చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. పాపము పాపము అని అంటున్నాం కదా, అసలు ఆ పాపం ఎందుకు వస్తుంది? పుణ్యం సంపాదించుకోవాలంటే ఎలాగో చెప్తున్నారు. పాపం మనం సంపాదించుకుంటామా? అదే వస్తుంది పాపం. ఎలా వస్తుంది అని అంటే అదాన దోషే భవే దరిద్రం, దరిద్ర దోషేతి కరోతి పాపం, పాపాదవశ్యంతి నరకం ప్రయస్య, నరకం ప్రయస్య ఇది పునరేవ పాపి. మనం దాన గుణము అనేది కనుక మన దగ్గర లేకపోతే మనకి పాపరాశి పెరుగుతూ ఉంటుంది. చెప్తారు కదా మనకి చాణుక్య అర్థశాస్త్రంలో, రూపాయి సంపాదిస్తే ₹1 దాయాలి, ₹1 దాచిన తర్వాత పావలా దానం చేయాలి, ఒక పావలా మాత్రం మనం మన సంసారానికి ఉపయోగపెట్టాలి, ఇది ధర్మబద్ధం అని చెప్తారు. ఈ దానం చేసిన పావలా ఉంది చూసారా, అది మళ్ళా రేపు మనకి ఆహారాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇంకొక ప్లేస్కి అంటే మన జన్మ ఇది అయిపోయిన తర్వాత పుణ్యాన్ని సంపాదించడానికి కూడా ఈ దానం అనే పావలా ఉపయోగపడుతుంది. అలా మెల్లమెల్లగా మనం పాపాన్ని దాటుకుంటూ వెళతాం. అలాగా ఇక్కడ ఒక గోపిక చెప్పింది, ఆగామి సంచిత ప్రారబ్ధ, 3 రకాలు ఉంటాయి కర్మలు. ఈ 3 రకాల కర్మల్లోనూ 3 రకాల దోషాలు ఉంటాయి. దోషం అంటే పాపం, దోషాలు ఉంటాయి. ఈ దోషాలని దూరం చేయడానికి మనకి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఏంటి? ఆగామి సంచిత ప్రారబ్ధ అంటే మన గత జన్మలో చేసుకున్న పాపం తాలూకు ఇక్కడ అనుభవించడానికి పుడతాం. ఇక్కడ అనుభవిస్తూ ఉన్న పాపం ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏవో కొన్ని చేస్తాం, ఇవి మళ్ళీ ఆగామి. ముందు దానికి మనం పాపం చేసుకున్నందుకు ఇక్కడ పుట్టాం, మళ్ళీ ఇక్కడ చేసుకున్నందుకు మళ్ళా ముందు జన్మలో కూడా పుడతాం. మన కర్మే పునర్జన్మ అని చెప్తుంటారు కదా, అలాగన్నమాట. ఎలాగో తెలిసిన ఒక విలుకాడు వేటాడుతున్న అతను అంబుల పొదిలో కొన్ని ఉంటాయి, తన చేతిలో ఒక బాణం ఉంటుంది, ఆల్రెడీ వదిలేసిన బాణం ఇంకొకటి ఉంటుంది. ఆ వదిలేసిన బాణం అనేది అది అనుభవించాల్సిందే, వదిలిన బాణం అనుభవించాల్సిందే కదా, అది ప్రారబ్ధ. ఆ తర్వాత తన చేతిలో ఉన్నది చూసారా, అది ఆగామి సంచితం. తన అంబుల పొదిలో ఉన్నది సంచితం, తను వదిలేసింది చూసారా, ఆ వదిలేసి ఉన్నది ఆ ప్రారబ్ధం. ఆ వెళ్ళిపోయింది ఆగామి. 3 బాణాలు అని చెప్తున్నాను కదా, 3 బాణాల్లో వెనకాలన్నది సంచితం, చేసుకుని ఉన్న పాపం. ఆయన చేతిలో ఉన్నది చూసారా, అది ఆగామి. అది వెళ్ళిపోయిన బాణం ఉంది చూసారా, అది ప్రారబ్ధం. అలాగా అన్నమాట. అంటే అలాగొస్తుంది. వెళ్ళిపోయింది ఉంది చూసారా, అది మనం అనుభవించాల్సింది, మనం ఈ జన్మలో అది అనుభవించాల్సిందే. కానీ తన చేతిలో ఉన్నది చూసారా, అది తీసి మళ్ళీ అమ్ముల పొదిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ జన్మలో ఈ కర్మని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ అనుభవిస్తూ ఉన్న ఈ పాపాన్ని దూరం చేయాలి అని మనం ఏం చేయాలి అంటే, భగవంతునికి సంబంధించిన పనులు, పుణ్యం, పూజలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే అవే పోతాయి. ఎలానో తెలిసిన దూదిలో పడిన నిప్పు వలె పోతాయి అని ఇలాగా వాళ్ళంతా చర్చ చేసుకుంటూ ఉన్నారు.
చర్చ చేసుకుంటూ ఉంటే కావ్యం తెలిసిన ఒక గోపిక చెప్పింది, మనకి పాపం ఉంది, ఆ పాపం అంతా పోయిన తర్వాత భగవంతుని ఈ వ్రతం చేద్దాం. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఈ వ్రతం ఆపేద్దాం, ఆగండి ఈ వ్రతం ఆపేద్దాం అనే ఒక చిన్న విషయం జరుగుతుంది అక్కడ. ఏంటో తెలుసా, మనం వ్రతం చేద్దాం అనుకుంటున్నాం నిజమే, మనకి ఉన్న పాపాలతోనే ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి చేరలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చేసే ఈ వ్రతానికి భగవంతుడు రాకపోతే జనులందరూ కూడా నవ్వుతారు. ఏమని, మీరు వ్రతం చేశారు కదా, వర్షం పడలేదేంటి, మీరు వ్రతం చేశారు కదా, శ్రీకృష్ణుడి దగ్గరికి చేరలేదేంటి అని. ఎందుకు చేరలేదు అని అంటే, మనం గతంలో చేసుకుని ఉన్న పాపాలు ఉన్నాయి చూసారా, వాటి వల్ల చేరలేదనేది మనకి తెలుస్తుంది. అందువల్ల ముందు అసలు ఈ పాపాలన్నీ పోయాక అప్పుడు ఈ వ్రతం మొదలు పెడతాం అని ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వాళ్ళ వ్రతంలో జరుగుతున్న విధానాన్ని గురించి మాట్లాడుతుంటే కావ్యం తెలిసిన ఒక గోపిక చెప్తోంది. ఏం చెప్తోంది? రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీః ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేఫే అని చెప్తోంది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. ఒక తుమ్మెద ఉంది, వినండి కూర్చోండి వినండి, నేను ఒక విషయం చెప్తున్నా, ఇది కావ్యానికి సంబంధించింది కానీ ఇది నిజం. ఏంటో తెలుసా, ఒక తుమ్మెద ఉంది. తుమ్మెద ఏం చేస్తుంది, పువ్వులలో తేనెని మకరందాన్ని స్వీకరించడానికి అది ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి చక్కగా అది మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. అలానే ఒక చోటకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఏమైంది అని అంటే, ఆ పద్మంలో చక్కగా తేనెని స్వీకరిస్తూ ఉంది. ఆ తేనె స్వీకరిస్తూ ఉన్న సమయంలో, అది సంధ్యా సమయంలో వెళ్ళిందో ఏమో, వెంటనే సూర్యాస్తమయం అయిపోగానే పద్మం ఏమవుతుంది, ముకుళించుకుపోతుంది కదా, అది అలానే ముకుళించుకుని పోయింది. ఇది తేనె తాగుతూ చుట్టూ పరిసర ప్రాంతాలు చూసుకోలేదు. అరేరే, సూర్యాస్తమయం అయిపోయింది, ఈ పద్మం ముకుళించుకుపోయింది రాత్రి అని చెప్పి ఇంకా దానికంతా చీకటి కనిపిస్తుంది. ఆ పద్మంలో నుంచి అది బయటికి రాలేదు. ఆ రాలేకపోయేసరికి అది ఏమనుకున్నది అని అంటే, రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. పర్వాలేదులే, ఇప్పుడు కొంచెంసేపు నేను కళ్ళు మూసుకుని హాయిగా తేనె ఎలానో బొజ్జ నిండా తాగేసాను కదా, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని పడుకుని ఎట్లానో సుప్రభాతం సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయిన తర్వాత ఇది విచ్చుకుంటుంది పద్మం. అది ఎప్పుడైతే రేకులు విచ్చుకున్నాయో నేను హాయిగా వెళ్ళిపోతాను, నా ప్లేస్కి నేను వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను అని చెప్పి అది అలా ఉండిపోయింది. అలానే సూర్యోదయం అవుతూ ఉంది. సూర్యోదయం అవుతూ ఉంటే భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ, ఈ పద్మం మెల్లమెల్లగా వికసిస్తూ ఉంది. ఇత్తం విచింతయతి, అది వికసిస్తూ ఉంది. ఇక నేను లేచి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్రిక్తురాలు అవుతూ ఉన్న సమయంలో ఉదయాన్నే మనకి ఏం జరుగుతుంది, నదుల దగ్గరికి, చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి ఏమొస్తాయి ఉదయాన్నే సూర్యోదయం అవుతూ ఉన్న సమయంలో? జంతువులు వస్తాయి కదా, అవి నీటిని స్వీకరించడానికి వస్తూ ఉంటాయి కదా. అలా నీటిని స్వీకరించడానికి ఎవరు వచ్చారు అని అంటే, ఒక గజం ఏనుగొచ్చింది. ఏనుగొచ్చి ఏం చేసింది, తొండంతో హాయిగా నీటిని స్వీకరించింది. ఆ స్వీకరించిన తర్వాత అది ఉన్నట్లు ఊడుకోకుండా మామూలుగా ఒక విషయం చెప్తారు మనకి. ఏంటి అని అంటే, ఏనుగు తొండం విప్రహస్తం ఒకలా ఉండవట. ఇది వేరేగా అనుకోవద్దు, ఇది సామెత, నేను చెప్పింది కాదు. తిన్నగా ఉండవట అవి, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. ఒక్క చోట కూడా తిన్నగా ఉందామని అనుకోవు. ఏంటవి? అది ఖాళీగా దాన్ని అక్కడ కూర్చోబెట్టి అంటే కట్టేసినా కూడా, ఎప్పుడైనా సరే మన తిరుమల స్వామివారి గోశాలకు వెళ్ళారా?
పద్మావతి దీనికి వెళ్తాం కదా మనం, అలివేలు మంగాపురం, ఆ రూట్లో ఉంటుంది గోశాల. అక్కడ చాలా గోవులు, ఏనుగులు ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఏనుగుల్ని గొలుసులతో కట్టేసి ఉంచుతారు, ముందొక కాలు వెనకొక కాలు, ఇలా ఇంటులాగా. అది అలా కట్టేసిన ఆ తొండాన్ని ఊపుతూ ఉంటుంది. ఎందుకు ఊపింది? ఇది ఆహారం తీసుకోవడానికా, లేదన్నా నీరు కావాలి అనా, దేనికి అని అడిగితే అప్పుడు ఇది గుర్తొచ్చిందనమాట. ఇదే కదా చెప్తారు ఏమని అని అంటే, ఏనుగు తొండం విప్రహస్తం ఊరికినే ఉండవని ఊరికినే అన్నారా అనని. విప్రహస్తం అంటే బ్రాహ్మణుని చెయ్యి. బ్రహ్మచారి ఉంటారు కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారట. చదువుకుంటూనో, కూర్చులు కడుతూనో, హోమం చేస్తూనో, కూర్చులు హోమాలు లేకపోతే పూలు కోసుకుంటూ, వాళ్ళ పని వాళ్ళకి. లేకపోతే అక్కడ సరి చేస్తూనో, ఇక్కడ సరి చేస్తూనో, అక్కడ స్విచ్లు వేస్తూనో, ఇక్కడ ఏదో ఉంటాయి కదా. అలా వాళ్ళు అంటే వాళ్ళు ఊరికినే ఉండరు అనేది అక్కడ పని అవసరమే, కానీ అది చెప్తారు ఊరికినే ఉండవు కదా అని. ఈ ఏనుగు కూడా అదే చేసింది ఇక్కడ. ఏం చేసింది అని అంటే, చక్కగా ఆ పద్మం వికసిస్తూ ఉంది. వికసిస్తూ ఉన్న సమయంలో కొంచెం గ్యాప్ ఖాళీ రావాలి కదా, ఆ తుమ్మెద లేచి తన రెక్కలు చాచి ఎగిరి పైకి వెళ్ళడానికి కొంచెం ప్లేస్ రావాలి కదా. విరేఫే వికసిస్తూ ఉంది. ఇక నేను వెళ్ళిపోవచ్చు అంటే వెళ్తుర్ని చూసింది. ఇక వెళ్ళిపోదాం అనే సమయంలో ఏనుగు వచ్చి ఆ తొండంతో తూడుతో సహా లాగి అక్కడే పడేస్తే లోపల అది ఉండేదేమో తుమ్మెది బాగానే ఇసిరి కొట్టింది. హంత హంత అని చెప్పి నళిని గజ ఉజ్జహార అని చెప్తుంది. చచ్చాను అని. గబుక్కున పడుకొని ఉన్న ఆ దానికి ఇక నేను ఇప్పుడు లేచి వెళతాను అనే వే ఉంది దానికి. ఆ వర్షంలో దాని బ్రెయిన్ ఉంది, ఇక నేను ఇప్పుడు వెళ్ళిపోతాను ఇక అని. కానీ అనుకోకుండా వచ్చిన ప్రమాదం ఏం జరిగింది? దాని చావుకు కారణమైంది. ఏనుగైతే ఎప్పుడైతే ఇలా తీసేసిందో, తొడంతో సహా పీకేసి వెంటనే ఆ నది ఒడ్డున అది ఇసిరి కొడితే ఏమవుతుంది? అది పూల రేకులు చాలా సున్నితంగా ఉంటాయి కదా, అవి ఒక్కసారి విడిలిపోయినాయి. ఆ దుద్దులో నుంచి అది ఆ నది ఒడ్డుకి పడిపోయి ప్రాణం వదిలేసింది. తను అనుకున్న పని అయిందా? లేచి వెళ్ళగలిగిందా? లేదు కదా, ప్రాణమే పోయింది. అలానే మనకి ఇది చేస్తే పాపం పోతుంది, అప్పుడు వెళ్దాంలే, వయసు వచ్చాక ఈ బాధ్యతలు అయిపోయాక అప్పుడు గురువులు దైవము దర్శిద్దాంలే, అప్పుడు మనం ఏవో యజ్ఞాలు పూజల్లో పాల్గొందాంలే, ఇప్పుడేవో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే నీకు ఆధ్యాత్మికం ఎందుకు, ఈ వయసులో ఆధ్యాత్మికం అవసరమా? వీటన్నింటికి ఈ కథ ఒక్కటి వింటే తెలుస్తుంది. రేపు మనదా కాదు కదా. అలానే ఈ జన్మ మళ్ళీ మానవ జన్మే వస్తుంది అని నమ్మకం ఉందా? లేదు కదా. ఏ జన్మల పుణ్యమో ఈ మెదడు ఉండే మానవ జన్మ వచ్చింది. మిగిలిన జీవరాశులన్నింటికీ మనకి ఏమిటి తేడా అంటే, మనం వాటి పుణ్యాన్ని అనుసరించి వెళ్ళాలి. చాలా గోవులు పుడతాయి, కానీ కొన్ని గోవులు మాత్రమే ఆలయాల్లో ఉంటాయి. అలానే చాలా జీవరాశులు పుడతాయి, ఏ బల్లిగానో, ఏ పిల్లిగానో, లేకపోతే ఏ మిడతగానో, ఏవో చాలా పుడతాయి. అవి కూడా ఆలయంలో ఉండేవి కొన్నే ఉంటాయి. వాటి పుణ్యం ఎప్పుడు అనంటే ఆ కాలానుగుణ్యంగా మాత్రమే వాటికి పుణ్యం రావాలి, అంతేగాని అవి పుణ్యాన్ని తయారు చేసుకోవడానికి లేదు. కానీ మనం పుణ్యాన్ని పెంచుకోవడానికి మనకి ఆస్కారం ఉంది. ఏంటి అనంటే, భగవంతుడు ఇలా ఉంటాడు. భగవన్ నామం చేస్తే మనస్సుకి ఏదో హాయిగా ఉంది. భగవంతుడు మనకి ఏదో మంచి చేస్తాడు. ఇది కానీ మంచి సుఖవంతరమైన లోకం ఏదో ఉంది. ఇవన్నీ మనమే ఆలోచించగలం. ఎందుకు? మనకి జ్ఞానం అనేది ఉంది. అది గనక లేకపోతే జ్ఞానం లేకపోతే ఏమంటారు? పశువు అంటారు కదా. అంటే వాటికి జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని మనం ఏం చెయ్యాలి అనంటే,
మనం ఈ జన్మలో ఇక్కడ ప్రవర్తించడానికంటే మన కర్మయోగం చేసుకోవడానికి ఉపయోగపెట్టుకుంటూ, ఇక్కడ బ్రతకడానికి మనం మన జీవన విధానం చేసుకోవడానికి ఉపయోగపెట్టుకుంటూ, ఇంకా మనం మన జన్మని ఉద్రిక్తత అంటే భగవంతుని దగ్గరికి చేరే మార్గాలేవో కూడా ఎన్నుకుంటూ ఉండాలి. లేదనుకోండి హంత ఇంకా ఎప్పుడో మనం తెలియకుండానే ప్రాణాలు వదిలేస్తాం. కాబట్టి పాపం ఉంది, కృష్ణుడు మన దగ్గరికి చేరుతారో లేదో, మనం పిలిస్తే ఆచార్యులు గురువులు వస్తారో లేదో, మనం భగవంతుడి దగ్గరికి పూజ చేయించుకుందామని వెళ్తే 10 మంది ఏమన్నా అనుకుంటారో ఏమో, అవన్నీ ఏమీ వద్దండి, అవన్నీ ఏమీ అవసరం లేదు. ఈరోజు నాకు భగవంతుణ్ణి దర్శిద్దాం అనిపించింది, దర్శిస్తానంతే. ఈరోజు నాకెందుకో గురువుగారిని చూడాలనిపించింది, చూస్తానంతే. ఏ విషయంలో అయినా త్వర లేకపోతే ఇబ్బంది పడతాం. అదే ఆలస్యం అమృతం విషం అని చెప్తారు. అట్లానే ఏ విషయంలో అయినా సరే త్వర ఎలాగైతే పడతామో అలానే భగవంతుడు, ఆచార్యులు, గురువులు, ఆధ్యాత్మికం, పురాణం, ప్రవచనం ఇలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా త్వరపడాలి. లేకపోతే రేపు మనం అనుకున్న పని చేయలేకపోయామే అనే దిగులు ఒకటి ఉంటుంది. మళ్ళీ అసలు ఆ పని రేపు మనకి చెయ్యాలో లేదో కూడా తెలియదు. అలాగా ఇక మీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? కావ్యం తెలిసిన గోపిక చెప్తుంది. ఆ తుమ్మిదలాగా మన జీవితం చేసుకోవద్దు. మనం చాలా ప్రశాంతంగా హాయిగా ఈ వ్రతాన్ని మొదలుపెట్టి శ్రీకృష్ణుడిని పొందాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేసాం. అలానే మనం ముందుకు వెళదాం అని చెప్పి ఈరోజు పాసురాన్ని చెప్తున్నారు ఆండాళ్ గోపిక. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீயனில் தூசாகும் செப்பேனோர் ఎంబావాయ్ అని చెప్తున్నారు. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. ఆశ్చర్యకరమగు చేష్టలు చేయుచు ఉత్తర మధురకు నిర్వాహకుడై, తర్వాత ఉత్తర మధురకు నిర్వాహకుడై ఈ లోకములో ఈ రేపల్లెలో యమునా నది తీరమున యమునా నది ఒడ్డున ఉంటూ ఆశ్చర్యకరమైన చేష్టలను యశోదాదేవికి చూపించుతూ గోపవంశంలో జన్మించి ఆ తర్వాత ఏమీ తెలియని మాయ చేయుచు యశోదాదేవి యొక్క ప్రేమకి లొంగి దామోదరనై అంటే రోట కట్టబడి ఏమీ తెలియని చిన్నపిల్లవాడిలా ఉన్న దామోదరుని మాయావిని మనం ఈరోజు కీర్తిస్తూ వాయనాల్ పాడి మనత్తినాల్ సిందిక్క ముందుకు వెళ్దాం అని చెప్తోంది ఆండాళ్ గోపిక. ఆశ్చర్య చేష్టలు చేయుచు మాయావి, మాయనై వడమధురై మైందనై, మాయావి అని అంటున్నారు. మాయ అంటే మనం మాయని ఎలా ఉపయోగపెడతాం? ఏం మాయ చేసావులే, భలే మాయ చేసావు, వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత కనిపించలేదుగా, ఇలా అంటాం మనం, అంతే కదా. అంటే మాయ అంటే మనకి ఎలాంటి పద్ధతుల్లో ఉపయోగిస్తామనంటే నెగిటివ్ వర్షన్లో ఉపయోగిస్తాం. నెగిటివ్ కాదు, అక్కడ ఉన్నది గ్రహించలేకపోవటం ఆశ్చర్యం అన్నమాట. వచ్చామనుకున్నాను, అరే మీరు వచ్చారనుకున్నానే, నాకు కనిపించినట్టున్నారు, రాలేదా నిజంగానే? ఆశ్చర్యం. ఆశ్చర్యవదతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ శృణోతి. వినేది ఆశ్చర్యం కలిగించేవాడు,
చూసేది ఆశ్చర్యం కలిగించేవాడు, చేసేది ఆశ్చర్యం కలిగించేవాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఆశ్చర్యాన్ని చేస్తాడు. ఆ రేపలలో చేశాడు. అంతా కూడా ఆశ్చర్యాన్నే చూపిస్తారు, వినిపిస్తారు, కనిపిస్తారు. ఏంటి ఆశ్చర్యం? ఏం చేశారు ఆయన అనంటే, అక్కడ దేవకీ వసుదేవులకి జన్మించటం ఆశ్చర్యం. ఎలాగా? మనకి శిశువు జన్మించేటప్పుడు మామూలుగా 2 చేతులతో జన్మిస్తారు కదా, అలా జన్మించి ఉన్నారు అనుకోండి. ఎవరికి? దేవకీ వసుదేవులకి. వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడు కావాలి అని వాళ్ళు తపస్సు చేశారు, భగవంతుడు పుట్టాలి అని వాళ్ళు అనుకున్నారు. అలా 2 చేతులతో పుట్టి గనక ఉంటే శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణుడు నాకు పుట్టాడు అని వాళ్ళు ఎలా అనుకుంటారు? అనుకోలేరు కదా. కాబట్టి నేను ఇచ్చిన మాటను నెరవేర్చాను అనడానికి ఆమెకి, దేవకీదేవికి ఆయన 4 చేతులతో శంఖ చక్రాది పంచాయుధాలతో పుట్టారు. అది ఆశ్చర్యం. అలా పుట్టడం ఆశ్చర్యమే కదా. మనం ఏదైనా సరే పిల్లల్ని కన్న తల్లి వెంటనే అవయవాలన్నీ చూసుకుని దగ్గరికి తీసుకుంటుంది. అది మనకి తెలిసిన విషయమే. ఒక ఏలో లేదో ఒక చిన్న గోరో ఉన్న వాటన్నింటికన్నా ఎక్స్ట్రా ఉందనుకోండి, వెంటనే ఏమవుతాం? అరే ఏంటి ఇలా వచ్చింది, ఇదేదో ఒక అంగవైకల్యంగా ఫీల్ అవుతాం, బాధపడతాం కదా. అలాంటిది అక్కడ దేవకీదేవికి ఎలా పుట్టారు? ఆయన శ్రీమన్నారాయణుడిలా 4 చేతులతో పుట్టారు. ఆ 4 చేతులతో పుట్టి శంఖచక్రాది ఆయుధాలను చూపిస్తూ అక్కడ దేవకీ వసుదేవులు ఇద్దరికీ కూడా దర్శనమిచ్చారు. ఇది ఆశ్చర్యం. మాయ కాదు, ఆశ్చర్యం. మనం ఏమనుకుంటామంటే మాయ చేశాడు అని. అది ఎలాగో తెలుసా? అలా పుట్టడం ఆశ్చర్యం. వెంటనే ఎప్పుడైతే తన 4 చేతులతో ఇలా పుట్టిన స్వామిని ఎప్పుడైతే ఈ దేవకీ వసుదేవులు చూశారో, వెంటనే ఆయన నమస్కారం చేసుకున్నారట. చేసుకుని దేవకీదేవి, ఇవన్నీ ఇలా ఉంటే అందరూ ఇబ్బంది పడతారేమో, ఎలాగ నిన్ను స్వీకరిస్తారో ఏంటో అని. ఆమె బాధ కాదు, స్వీకరించేది ఎలాగా, అసలు ఎలా బ్రతుకుతాడు అని కదా ఆమె భావన. అలా ఉన్నప్పుడు ఆయన ఆ పంచాయుధాలు, ఆ ఉన్న 2 చేతుల్ని కూడా మాయం చేసేసుకున్నారు. అంటే కనిపించకుండా చేశారు. ఇది మాయ, అది ఆశ్చర్యం. ఇది మాయ. కనిపించకుండా ఆయన మళ్ళా ఏమీ తెలియని బాలుడిలాగా వచ్చారు అన్నమాట. అలాగా శ్రీకృష్ణ జననం జరిగింది. అలాంటి నామాన్ని మనం కీర్తిద్దాం. ఆ తర్వాత యశోదాదేవి దగ్గర శ్రీకృష్ణుడికి ఎన్ని కష్టాలోనండి. మనం ఎంత హాయిగా నవ్వుకుంటూ చెప్తామో, అదే మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడికి అలాంటి కష్టాలు వస్తే ఎంత బాధపడతామో అనిపిస్తుంది అన్నమాట. ఆయన చక్కగా రాజు బిడ్డ కదా, ఒక నది ఒడ్డున తిరిగేవాడు అనిపించుకున్నాడు. యమునా తీర విహారి అని మనం ఆనందంగా పాడతాము. ఒక నది ఒడ్డున తిరుగుతూ, నది ఒడ్డున ఎవరు తిరుగుతుంటారు? ఏదో అనామకంగా ఎప్పుడు ఆ నది ఒడ్డున తిరుగుతుంటాడు, ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు కానీ అని అంటాం. అంతేగాని అదొక పెద్ద బిరుదల్లే మనం ఏం అనుకోం. కానీ కృష్ణయ్య దగ్గరికి వచ్చేసరికి మనం ఏమంటాం? యమునా తీర విహారి అని చక్కగా ఆనందంగా పాడుకుంటాం. యమునా తీర అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ కళ, ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి, అది కూడా మనకి తెలియజేస్తుంది. అలాగా యశోదాదేవి దగ్గర ఈయన కూడా ఆశ్చర్యం చేశాడు. ఎలాగోనంటే తాను నెలల పిల్లవాడిలా ఉన్నప్పుడు, రోజుల పిల్లవాడిలా ఉన్నప్పుడు ఆవలించారట. అప్పుడు ఒకసారి కనిపించింది ఆయనకి. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండము ప్రజ్వలించుటకేమి హేతువో మహాశ్చర్యంబు చెందింపకం. ఆయన ఒక్కసారి ఆవలించేసరికి అప్పుడు ఒకసారి చూసింది ఆమె.
ఆ 14 లోకాలు, ఆ యశోదాదేవి, ఆ కృష్ణుడు, మళ్ళీ ఆయన ఆవలించిన ఆ చిన్ని నోట్లో చూసింది. అంత చిన్న నోట్లో ఈ 14 లోకాలు భువన భాండములు ఉన్న ఆ ఇది చూసినప్పుడు మళ్ళా ఆమె దగ్గరికి తీసుకుని పాలు ఎలా ఇస్తుంది? ఇవ్వలేదు కదా. అది ఆశ్చర్యం, అలా చూపించటం ఆశ్చర్యం. ఏం లేదులే అన్నట్టు మళ్ళా ఆవలించినట్టు నోరు మూసేశారు. చూసారా, ఇది మాయ. అలా చేశారు. అట్లాంటి యశోదాదేవి దగ్గర ఆయన అలాంటి మాయలు ఆశ్చర్యాలు చాలా చేశారు. చేస్తూ అమ్మ నాకు పాలు కావాలని అడిగారట. అడిగితే ఆమె కొంచెం ఏదో పనిలో ఉండి, నువ్వు వినిపించుకోవడం లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు, నేను వస్తాను అని చెప్తున్నాను కదా, నువ్వెందుకు అప్పుడే అంత గోలగోలు చేస్తున్నావు అని చెప్పి ఆమె ఏదో, ఇప్పుడు వెన్న చిలుకుతూ ఉన్న సమయంలో వెన్న పడ్డప్పుడు వెంటనే తీసుకోవాలి. కొంచెం లేట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ కరిగిపోతుంది, మజ్జిగలోకి వెళ్ళిపోతుంది అది. అలాంటి స్థితిలో ఉంటుంది యశోదాదేవి. కొంచెం రావడం ఆలస్యం చేసింది. చేయడం వల్ల కృష్ణయ్యని మనం ఏమంటాం, దుండగీడని కూడా అంటాం కదా, అదరగండం అమ్మ, అదరగండం అని. అలాగా రావాల్సిందే, ఇప్పుడు నాకు కావాల్సిందే అని కొంచెం ఆయన గోల పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ఈమె వస్తున్నాను కదా నాన్న, వస్తున్నాను అన్నాను కదా, వినిపించుకోవా అంటూనే ఆమె పని చేసుకుంటుంది. కోపం వచ్చింది. చక్కగా ఎదురుకుండా ఒక పాల కుండ కాగుతూ ఉంది. కాగుతూ ఉంటే, నాకన్నా నీకేదో ఎక్కువైంది కదా, అది ఎక్కువ అవ్వడానికి ముందు స్వరూపం ఇదేగా, పాలు కాచి తోడు పెడితేనే కదా వెన్న అయ్యేది. ఈ పాలనే తీసేస్తాను, ఇప్పుడు వచ్చే రేపు ఈ పాలు చిలుక్కునే ఇది ఉండదు అని ఒక్కసారి పెంకుతో టప్మని కొట్టారు. కొట్టంగానే పాలన్నీ పోయినాయి. ఎవరికైనా కోపం వస్తుంది. యశోదాదేవి ఇంకా 4 దెబ్బలు తగిలించకుండా కట్టేద్దామని చూసింది. మనమైతే ముందు ఫటాఫటా వేసేస్తాం, 2 దెబ్బలు వేసేసాక తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటాం. పిల్లాడిని కొట్టమాకు అని చెప్తారు పక్క వాళ్ళు, కానీ ఆ కోపం అసలు కంట్రోల్ అవ్వదు. ఆమె కూడా కోపం వచ్చింది, కానీ కొట్టలేదు. చాలామంది తల్లులు పిల్లల్ని కొడతారు, కొంతమంది తల్లులు పిల్లల్ని కొట్టరు, తొడపాసాలు పెడతారు. యువతలు వాళ్ళకి కనిపించకుండా తొడపాసం పెడతారు. అబ్బా అని పిల్లాడు అంటుంటాడు, ఏంటి ఏమైంది అని అంటుంటారు, కానీ నేను అన్నాను తొడపాసు అనేది. యశోదాదేవి అది కూడా చేయలేదు. ఆమె కోపం వచ్చింది, నీకు అల్లరి ఎక్కువైపోయింది అది ఇది అని చెప్పి అంటూ, వాళ్ళింట్లో పాలు తాగావు, వీళ్ళింట్లో వెన్న తిన్నావు, అది చేసావు ఇది చేసావు అని చెప్పి అందరూ అంటుంటే నేను సమర్థిస్తున్నాను, కానీ ఇప్పుడు నా ఇంట్లోనే పాలు పారపోసేసావు నువ్వు అని చెప్పి ఆమె కోపం తెచ్చుకుని కట్టేద్దాము అనుకుంది. ఎవరిని? శ్రీకృష్ణుణ్ణి. కట్టేద్దాం అనుకున్నప్పుడు ఆమె చక్కగా అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ ఉంటాయి కదా, తాడు తీసుకొచ్చింది, రోటికి కట్టేద్దామని తను ప్లాన్ చేసుకుంది. కట్టేయడానికి పిల్లల్ని కట్టేస్తారు తెలుసా మీకు? చిన్న చిన్న పిల్లల్ని వెనకటి రోజుల్లో వసారాలు ఉండేవి. ఆ వసారాలు ఈ గుంజలు ఉంటాయి కదా, స్తంభాలు, ఆ మొలతాడికి తాడు కట్టి దానికి కట్టి పిల్లలు పని చేసుకుని తల్లులు పని చేసుకుని వచ్చాక ఇప్పదీస్తారు దూడల్ని కట్టినట్టు. ఆ వాల్తీ ఏదో యశోదాదేవి చూసింది. అది కృష్ణయ్య దగ్గర కూడా ప్రయోగం చేద్దాము అనుకుంది, కుదరలేదు. కాకపోతే సరే అయితే ఏమైందంటే, ఆ తాడు తీసుకొచ్చి కట్టేద్దామని చెప్పి ఆమె తాడు తీసుకొచ్చి కడుతోంది. కృష్ణయ్యకి చాలడం లేదు. అన్ని తాళ్ళు తెచ్చింది, ఆ తాడు తెచ్చింది, ఈ తాడు తెచ్చింది, పురికొసలు తెచ్చింది, కొబ్బరి తాడు తెచ్చింది, ఇంకేదో తాడు తెచ్చింది, తోరణం తాడు తెచ్చింది, ఇలా అన్ని తాళ్ళు తెచ్చింది ఆమె. కానీ కుదరడం లేదు. ఎందుకు? 14 భువనాలు ఉన్నాయి ఆ బొజ్జలో, ఎంత తేవాలి ఆమె? తేలేరు కదా. ఆయన పట్టుకోవడానికే ఆమె అలసిపోయింది, కట్టడానికేమో తాడు చాలడం లేదు. ఆమె చాలా అవస్థ పడుతోంది అని చెప్పి ఆయన గమనించుకుని వెంటనే ఆయనే చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావడిన్ చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్.
ఆయన అనుకున్నాడు చిక్కాలి అని. ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు కష్టపడుతుంటే భగవంతుడు చూడడు, అంటే చూడలేడు. అది ధర్మశాస్త్రం. అంటే ఆడవాళ్ళకు ఒకటి, మగవాళ్ళకు ఒకటే కాదు. ధర్మశాస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఆడవాళ్ళలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రక్షించుకునే బాధ్యత మగవారు తీసుకోవాలి. అది ధర్మశాస్త్రం. అట్లానే ఇక్కడ ఈమె బాగా కష్టపడుతోంది అని, అది కాక యశోదాదేవి పెంచింది కదా, ఆ తల్లి అనే ప్రేమ ఆయనకి చాలా ఉంది. వెంటనే ఆయన యశోదాదేవికి చిక్కారు, కట్టేసింది. ఎక్కడ కట్టేసింది? రోటికి కట్టేసింది. వెళ్ళి పని చేసుకుంటుంది. పని చేసుకుంటున్న సమయంలో ఆయనకు కూడా ఒక ఇది అనిపించింది. ఏమని? ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యం చేద్దాం. ఎప్పుడు ఆడుకున్నాడు కదా రేపల్లెలో, ఓ పని చేయాలి. ఏం చేయాలి? చక్కగా ఆ రోలుని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మనం కడతాం కదా, కట్టేది దేనికి కడతాం? దూడల్ని కానీ, ఆవుల్ని కానీ, ఏవైనా సరే కట్టేది ఏం చేస్తాం? అది లాక్కుని వెళ్ళిపోవడానికి వీలుగా ఉండేలాగున కట్టం. మనం కట్టేది బరువుగా ఉన్నదానికి తాడుని కట్టి, తేలిగ్గా ఉన్నదాన్ని ఆ బరువుగా ఉన్నదానికి జత చేస్తాం, అంతే కదా. అట్లానే ఇప్పుడు దూడల్ని కానీ, ఆవుల్ని కానీ కట్టేటప్పుడు ఆ కట్టు కొయ్య స్ట్రాంగ్గా ఉందా లేదా చూసుకుంటాం, అంతే కదా. అట్లానే ఈ 5 ఏళ్ల పిల్లవాడు రోలు కట్టేటువంటి రోలు ఎంతో బరువుగా ఉంటుంది కదా. ఆమె ఈ రోలు కదిలిస్తారని ఎలా అనుకుంటుంది? అది ఒక ఆశ్చర్యం. అలా ఆమె చక్కగా కట్టేసి లోపలికి వెళ్ళింది. ఆయన పారాడుతూ పెరటిలోకి వెళ్ళారు. పెరటిలోకి వెళ్ళి అక్కడ 2 మద్ది చెట్లు ఉన్నాయి. ఆ మద్ది చెట్లలో నుంచి ఈ రోలును తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ మద్ది చెట్లలో నుంచి వెళ్తే, ఇది మనకి తెలిసిన విషయం, వెళ్తూ ఉంటే ఆ 2 చెట్లు కూడా పెళపెళా ఇరిగిపోయినాయి. ఇదొక ఆశ్చర్యం. 5 ఏళ్ల పిల్లాడు అలాంటివి చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ముందు పిల్లాడు ఏమయ్యాడు అనే భయం వస్తుంది కదా. అక్కడికి రాగానే వెంటనే ఆ 2 చెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయో అక్కడ ఆ చెట్లు ఆ కృష్ణ స్పర్శ కోసం నలకూబరులు అని చెప్తారు కదా, వాటిని ఆ 2 చెట్లని కూడా మనం ఏదైనా సరే స్నానం చేసేటప్పుడు అవి కూడా శాపవశాత్తు వచ్చినవి. అలాగా శాపవశాత్తు వచ్చినవి ఆ చెట్లు. అలా వచ్చిన ఆ చెట్లకి విముక్తి కలిగించటానికి వెళ్ళాడు ఆయన. చేస్తా కూడా ఏదో ఒక దాని శాపాన్ని బాపటానికో, ఎవరో ఒకళ్ళకి ఆనందాన్ని కలిగించడానికో, అది ఇందాక మనం విప్రహస్తం అన్నాం కదా, అలాంటివి కూడా అలానే జరుగుతూ ఉంటాయి. అట్లా వెంటనే ఆ చెట్లు 2 కూడా ఇదైపోయినాయి, ఇరిగిపోయి అవి 2 కూడా అప్సరసలు అయినాయి కదా, అలా అయినాయి. మణిగ్రీవ నలకూబరులు అయినాయి. ఆ గతంలో వాళ్ళు గంధర్వులు. ఆ గంధర్వులు శాపవశాత్తు ఇక్కడ ఈ మద్ది చెట్లు లాగా పుట్టినాయి. వాళ్ళు మణిగ్రీవ నలకూబరులు. ఆ గంధర్వులు వెంటనే స్వామివారికి నమస్కారం చేసుకున్నారు. వాళ్ళ శాప విమోచనం అయింది. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసినాయి, అదొక కథ. ఆ తప్పులు తెలిసిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. వాళ్ళు అది కోరుకున్నారు. గంధర్వులు శాపవశాత్తు మద్ది చెట్లై ఉన్నవాళ్ళు ఈ 5 ఏళ్ల పిల్లాన్ని అందరూ చూడండి, మనం వామనుడు చిన్నవాడే, చేస్తున్న గోదా చిన్నదే. ఇప్పుడు వీళ్ళ శాపాన్ని విమోచన చేసిన కృష్ణయ్య కూడా 5 ఏళ్ల వాడే, చిన్నవాళ్ళు. ఆ 5 ఏళ్ల పిల్లవాడిని ఈ పెద్దగా ఉన్న ఈ గంధర్వులు మణిగ్రీవ నలకూబరులు ఇది కావాలి, ఇంకేవో మాకు అవసరం లేదు, నీ పద్యావళు లాలకించు చెవులు ఎప్పుడూ శ్రవణం చేస్తున్నాను చూసావా, అది నీ గురించి వినాలి. మేము ఏ సేవ చేసినా సరే అది నీ గురించి చెయ్యాలి.
మేము ఎక్కడ మొక్కినా సరే నీ పాదాల దగ్గరే మొక్కాలి. మేము ఏ మనస్సులో మా మనసులో ఎప్పుడు కూడా నువ్వే ఉండాలి, అలాంటి వరం ఇవ్వమని చెప్పారు. అలాగా వాళ్ళు కోరుకున్నారు. అలాగా ఈరోజు దామోదరనై అని చెప్పి రోట కట్టబడిన శ్రీకృష్ణుణ్ణి మనం వాయనాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అని చెప్తుంది ఆండాళ్ గోపిక. మనం గత జన్మలో ఏం చేసాం, ఈ జన్మలో ఏం చేస్తున్నాం, వచ్చే జన్మలో ఏమున్నాయి, ఇవన్నీ ఆలోచించద్దు. ఎప్పుడైతే నోరారా కీర్తిస్తామో, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం సదాత్మన అనే విషయం ఇక్కడ ఒక్క చోట ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా అది కుదురుతుంది. ఒక పారాయణ చెప్పేటప్పుడు, ఒక ప్రవచనం చెప్పేటప్పుడు, ఒక భజన చేసేటప్పుడు, ఒక కీర్తన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఒకటి అవ్వాల్సిందే. అప్పుడు ఆ మూడు ఒకటి అయినప్పుడు మనం దేని గురించి చేస్తున్నామో ఆ స్వామి స్వరూపాన్ని మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అక్కడ మనకి మన దోషాలు ఏమన్నా ఉంటే నివృత్తి అయిపోతాయి. అసుర యోనుల్లోకి తోసేస్తారు పాపాలు ఉంటాయి అని చెప్తారు కదా, అట్లా కాకుండా దదామి రక్షిస్తాడు ఆయన. క్షిపామి కాదు, దదామి అని చెప్పి ఆయన రక్షిస్తాడు భగవంతుడు. అందువలన ఏం చేసినా చేయకపోయినా నామ సంకీర్తన చేద్దాం. యత్ఫలం నాస్తి తపస తత్ఫలం లభతే సమ్యక్ నా యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్. యత్ఫలం నాస్తి తపస, తపస్సు చేస్తున్నప్పుడు పుణ్యం వస్తుందో రాదో, ఏమన్నా లోపాలు జరుగుతాయేమో. నా యోగేన సమాధిన, యోగిలాగా ఉన్నప్పుడు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మనస్సుని నిలపగలుగుతామో లేదో, అది ఏమైనా కొంచెం తేడా రావచ్చు. కానీ కలవు కేశవ కీర్తన తత్ఫలం లభతే సమ్యక్. తపస్సు చేసినప్పుడు, యోగం చేసినప్పుడు, సమాధి ఇది చేసినప్పుడు వచ్చే ఫలితం ఏదో ఉంది చూసారు, ఏదో ఒక ఫలితం ఉంటుంది కదా అవి చేసేటప్పుడు. ఆ ఫలితం దేనికి ఎలా వస్తుందో తెలిసిన తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్. మనం ఒక కీర్తన చేస్తే అంత ఫలితం పుణ్యం మనకి వస్తుంది. ఎలాగా అనంటే ఇందాక చెప్పినట్టు ఆ మూడు ఒకేలాగున వస్తాయి అన్నమాట. మనసారా హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా. పాటయే రాదని ప్రజలు నగుదురని గాత్రశుద్ధియే కమ్మగలేదని పాటకు సరియగు తాళము లేదని భయము బిడియము బాధవలదురా. మనసారా హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా. మనసారా హరిని కీర్తిద్దాం, నోరారా నారాయణ స్మరణ చేద్దాం. ఈ మనస్సు ఈ నోరు ఎప్పుడైతే నారాయణ స్మరణ చేస్తున్నాయో ఆ బుద్ధి నీ కర్మ వెంటనే తెలియకుండా మనం చేతులు ఇలా అంటాం. ఎక్కడైనా మనం ఏదైనా భజనో పాటో లయబద్ధమైన స్వరం వినిపించినప్పుడు నీ కర్మ కూడా ఆ వాటితో ఏకమైపోతుంది. అలా అయినప్పుడు హరి అన్నప్పుడు మనకెవరు గుర్తొస్తారు? స్వామి గుర్తొస్తారు. నారాయణుడు అన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? స్వామి భగవంతుడు గుర్తొస్తాడు. అలాంటి స్మరణ మనం చేస్తే మనకి ఎటువంటి పాపాలు ఉన్నా కూడా పోతాయి. వాయనాల్ పాడి మనత్తినాల్ సిందిక్క నోరారా స్వామి నామస్మరణలు నామ కీర్తనలు చేస్తూ మనం ఈ వ్రతాన్ని మొదలు పెడదామని చెప్పి ఆండాళ్ గోపిక ఆభిముఖ్య దశని ఈరోజు పూర్తి చేసుకున్నారు. భగవంతుని వైపుకి ఎలా తిరగాలి, తిరిగిన మనం మళ్ళీ ఇంకొక వైపుకు తిరగకుండా మన మనస్సుని ఎలాగ కట్టేసుకోవాలి అనే విషయాన్ని ఈ పాసురంలో అందరి గోపికలతో తాను చెప్పిస్తూ తాను కూడా ఈ విషయాన్ని చెప్పారు. రేపటి పాసురంలో ఏం చెప్తారో తెలుసుకుందాం.
ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, ఆచార్య గోష్ఠికి, పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి, యజ్ఞశాలకు, గోమాతకు, భూమాతకు, తులసీమాతకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి. ఓం శ్రీహరి. రోజు మనము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళలో దేవస్థానంలో తిరుపాయ ప్రవచనాలు అమ్మగారి ద్వారా మనం వింటూ ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎసెన్స్ మనకి ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ రోజు నారాయణ స్వామిని అంటే స్వామివారిని ఎలా మనం చేరుకోవాలి, ఎలా పూజ చేయాలి అని చెప్పారు. రెండో పాశ్రంలో నియమంగా ఎలా ఉండాలి, నియమ పద్ధతుల్లో మనం ఎలా స్వామిని సేవించాలి అని చెప్పారు. మూడో పాశ్రంలో మనము ఎవరిని ఆచార్యుడిగా మనము ఆయన్ని ఉంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం తెలియజేశారు. నాలుగో పాశ్రంలో ఆచార్యుడి యొక్క గొప్పదనాన్ని గురించి, వాళ్ళ ఔదార్యాన్ని గురించి తెలియజేశారు. ఇన్ని వచ్చిన ఈరోజు పాశ్రంలో మనకి ఏవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. మంచి పనులు చేసేటప్పుడు మనం చేస్తూ ఉన్నప్పుడు మంచి పని ఇంకొకళ్ళు వచ్చి ఇలా కాదు ఇంకో రకంగా చేద్దాము, ఇంకొకళ్ళు రాదు ఇంకో రకంగా చేద్దాము అని చెప్పినప్పుడు మనకి చేయడం ఎందుకులే అన్న బ్రెయిన్కి వస్తుంది. అలా కాకుండా మంచి పనిని ఎప్పటికప్పుడు త్వరగా చేయాలి, మంచి వైపు స్వామి వైపు ఎప్పుడూ పూజలు చేస్తూ ఉండాలని గోపికలు డ్రాబ్యాక్ అంటే వద్దు అనుకున్న మరలా ఇంకో గోపిక వచ్చి ఇలా కాదు అని మరలా చెప్పి మళ్ళీ వాళ్ళ వ్రతాన్ని కొనసాగించడానికి వాళ్ళు మనకు తెలియజేశారు. ఇలాంటి మంచి మంచి విషయాలను మనకి రోజు ఒక పాయింట్ బాగా నాకు నచ్చేది ఏంటంటే రోజుకో ఎసెన్స్ ఒక్కొక్క పాయింట్ మన జీవితానికి అప్లై చేసుకునే విధంగా చెప్తున్నారు. ఓం శ్రీ.